రామ్ కుమార్ గారు, సరే ఇందాక అనుకున్నట్టే ఇదేంటంటే పూర్తి టెక్నికల్ తో కూడుకున్న అంశం. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది ఒక ప్రివిలేజ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకి పరిమిత కాలానికి వారు ఆ హోదాను ఆ అధికారం అనుభవించేంత కాలానికి ఇచ్చే ఒక వ్యవస్థ. ఆయన మాజీ అయిపోయారు కాబట్టి ఆ డిప్లొమాటిక్ ట్యాగ్ పోతుంది. కేసులు ఉన్నాయి కాబట్టి అప్పీల్ చేసుకోవాలి. ఇందులో ఏమన్నా డూ యూ థింక్ ఇంకేమన్నా డిఫరెంట్ గా మీరు చూస్తున్నారా? మీరు కానీ మీ పార్టీ కానీ చూస్తుందంటే ఆయన వస్తుందా రాదా పాస్పోర్ట్? వాసా గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మిగతా మిత్రులు కూడా. కాదండి, ఇప్పుడు స్వామి రారా స్వామి రారా స్వామి రారా అంటుంది కోర్టు. రాను రానంటాడు చిన్నాడు. ఇప్పుడు దీని మధ్యన ఇప్పుడు తెగుతుందండి అక్కడ కోర్టులో. అంటే మీరు ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి మీరు కూడా సబ్జెక్ట్. అసలు నాకు అర్థం ఉంది ఏంటంటే అండి, కోర్టు రా అంటే ఈయన వెళ్ళడానికి ఏంటి సార్? ఇప్పుడు డిప్లొమాటిక్ అనేది స్టేజ్ ఆయన దాటిపోయాడు. ఈజ్ అన్ ఎక్స్ సీఎం, అపోజిషన్ పార్టీ లీడర్ కూడా కాదు. దానికి తోడు పెట్టుకున్నది మామూలు పాస్పోర్ట్. రమ్మంటే ఏంటండి, ఇంకా ఈయన సాధారణ కదా అసాధారణ వ్యక్తి? ఇక్కడ చాలా లాజిక్ గా మిస్ అయిపోతాడండి. అదే ఆయనకి దొంగ పనులు చేసుకోవడానికి మాత్రం ఫ్లైట్ లో అసాధారణ ఫ్లైట్, అదే మామూలు ప్యాసింజర్ కింద మాత్రం ఫ్లైట్ లో వెళ్తాడు ఆయన. ఇటువంటి అప్పుడు మాత్రం రావాలంటే ఇందాక ఆయన చెప్పినట్టు 20,000 అంటే ఆయనకి 20,000 కోట్లు అనుకోండి. అలా చెక్ రాసి అలా పడేసేవాడు, లేదా ఆయన ఆస్తులు అలా తాకట్టు పెట్టేవాడు. చిన్న చిన్న వాటికి రావాలనేది చాలా పెద్ద ఇబ్బంది కలుగుతుందని బయట టాక్, అంటే పబ్లిక్ టాక్ అండి, మంద కూడా కాదు. పబ్లిక్ నుంచి నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అసలు ఇంకొక విషయం ఏంటంటే ఆయన వైపు నుంచి చూద్దాం. 1 year పాస్పోర్ట్ వేస్తే ఈయనకి నొప్పి ఏంటండి? ఈయన వెళ్ళాల్సింది పుచ్చుకున్న వీసా 6 months. 6 months వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్ట్ ఎవరికైనా సరే యుఎస్ వెళ్ళాలని సరే వ్యాలిడ్ పాస్పోర్ట్ ఫర్ 6 months అంటాడు. 6 months వ్యాలిడ్ ఉన్న పాస్పోర్ట్ తీసుకుని వీసాకి వెళ్ళి రావడానికి ఇది ప్రాబ్లం ఏంటి? దాని వెనకాలని దొంగ ఎత్తులు కనపడుతుంది. ఎందుకంటే ఈయన చెప్పింది ఏమీ చేయడు, ఏదో ఒక దొంగ ఎత్తు చేస్తానే ఉంటాడని దీని మీద అనుమానం అందరికి. కాబట్టి ఆ అనుమానం కాస్త ఇప్పుడు ఇక్కడ పెరిమోతమై దీనికి ఎందుకు చేయాలనే దాని మీద ఎక్కువ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచో ప్రజల వైపు నుంచో చూస్తే మళ్ళీ ఏ ఆస్తులు పక్కన ఏదో ఎక్కడో ఆల్రెడీ ఏదో దిగులో ఏదో కొనేసారు అన్నారు. ఆ కొనేసిన దాని దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న ఆస్తులని అమ్మేసి అక్కడ పూర్తిగా షిఫ్ట్ అయిపోతాయి. ఇక్కడ ప్రజల నుంచి దోచుకున్న దానికి సమాధానం ఎవరు చెప్తారనేది థర్డ్ పాయింట్ అండి. అంటే మనం మామూలు జనరల్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రామ్ కుమార్ గారు, టెక్నికల్ క్వశ్చన్. మీరు అన్నది సరే, ఆయన మనసులో ఉందో లేదో పోనీ ఉందనుకుందాం కాసేపు. ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ కొనేవాళ్ళు ఎవరు సార్? కాదండి, మళ్ళీ తాకట్టు పెడతారు సార్. ఇప్పుడు ఒక సామెత మీకు తెలిసిందే, అమ్మబోతే అడివి కొనబోతే కొరివి. కాదండి, గొర్రె కషాయం నమ్ముద్ది ఏమండి? అలాగా ఈ ఆస్తులు కొని అలా నమ్మి కొనకపోయినా లిక్కర్ బాండ్స్ ని నేను మద్య నిషేధం తెస్తానని మళ్ళీ లిక్కర్ బాండ్స్ ని క్రియేట్ చేసి లిక్కర్ బాండ్స్ ని మళ్ళీ పెట్టుబడులు అది అప్పులుగా తెచ్చిన ఘనత ఇది. సో ఈయన ఆస్తులు ఎక్కడో చోట ఇప్పుడు రూపాయి అనేది రూపాయి ఆస్తి 90 పైసలకు 80 పైసలకు తనఖా పెట్టేసి వెళ్ళిపోతాడండి. ఇప్పుడు అది ఆయనకు వచ్చింది అప్పనంగా వచ్చిందే కదా రూపాయి కూడా. 80 పైసలు వస్తుంది రూపాయి అనుకున్నది మొత్తం లిఫ్ట్ చేసేసుకుంటాడు. ఏం సార్, ఏం నష్టం అండి ఆయనకి? పోయేది ఎవరు? ప్రజలే కదండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ లో ఆయన అన్ని లిక్విడ్ చేసుకున్నా బయట ఇప్పుడు ఆయన దత్తపుత్రుడిగా భావించే మన నిర్మలమ్మ గారు ఉన్నారు, మన ప్రీతమ ఆర్థిక మంత్రి. మన ఆంధ్రదేశం అంటే మరీ ప్రేమ ఆవిడకి. ఈయనంటే ఇంకా విపరీతమైన దత్తపుత్రుడు కదా ఈయన, ఇంకా విపరీతం. ఆవిడ ఒప్పుకోదు కదా, అక్కడికి వచ్చే డబ్బులు లేకపోతే చూడు మహా గట్టిది ఆవిడ. ఆవిడ ఒప్పుకోదు, ఇలాంటి అన్యాయ పరిస్థితులు అయితే ఆవిడ ఒప్పుకోదండి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కాదండి, మీరు అన్నట్టు ఆవిడ ఎప్పుడూను ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి గట్టి ఇల్లాలు గట్టి మనిషిగా ఉండకపోతే ఈ దేశం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరి విషయంలోనూ అలాగే ఉండాలనేది కాదండి. ఉంటారండి కాబట్టి మా భావన. అలా కాదండి, ఆవిడ నేచర్ అటువంటిది. మీరైనా నేనైనా ఎవరైనా రూపాయిగానే గట్టిగానే చూస్తారు ఆవిడ. అందులో ఏ మాత్రం తేడా ఉండదు. కానీ ఆవిడ చేతిలో ఉండదు కదండి. ఈయన అప్పులు తెచ్చేసి ఇప్పుడు అందుకే కదా అన్నిటికన్నా ముందు ఏంటంటే ఇప్పుడు కోర్టులో కూడా ఆ కేసు ఎందుకు చేయాల్సుకుంటారంటే ఏదో విధంగా చేసి అప్పులు బ్యాంకులకు అప్పులు కట్టేసి బ్యాంకులను తీసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి సార్, ఎవరేం చేయలేదు కదండి. అట్లీస్ట్ 70% అయినా మార్కెట్ చేయడానికి ఎవరికైనా సిద్ధంగా ఉంటాడు కదా. కాకపోతే నేర చరిత్ర అనేది అలా ఉండిపోతుంది కాబట్టి వెళ్ళిపోతారేమో అని చాలా గట్టి అనుమానాలు అందరి మీద ఉన్నాయి.
అన్నిటికీ బోట్ ప్రస్తావన తెచ్చి మహేష్ గారు, ఇప్పుడు ఈ బోట్లు అనేవి ఈయన హయాంలోనే ఎందుకు జరిగాయండి? ఏమంటే ఒక్కొక్క బోటు 40-50 టన్స్ వెయిట్ చేస్తాయంట. అటువంటిది ఇందాక నా- కన్నయ్య నాయుడు గారేనండి, కన్నయ్య నాయుడు గారు చెప్పారు. ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్. దారాలతో కట్టినట్టు కట్టారటండి. అటువంటి బోట్ ఒక్కొక్కటి లంగర్ వేయాలంటే ఇండివిజువల్ గా ఒక్కోదానికి ఒక్కొక్క చైన్ వేయాలి. నేను కాకినాడలో ఫిషర్మెన్ తో మాట్లాడితే అందులోనూ వరదలు వచ్చే టైంలో గట్టి గట్టి చైన్స్ తో వేయాలంటండి ఏది లంగరు. అటువంటి 3 బోట్లు కట్టేసి 3 బోట్లకి ఒకటే చిన్న సైజు దారం కడితే కొట్టుకొచ్చేసింది. మొత్తం 5 వదిలితే 2 పోయినాయట, 3 వచ్చినాయటండి. అంటే ఈ ఇంచుమించుగా 150 టన్స్ వెయిట్ ఉన్నది ఒకటి వచ్చి బ్యారేజ్ కొట్టుకుంటే కనుక మన సేవ్ అయ్యామంతే అండి. మనం అంటే ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరూ నిజంగా ఏమయ్యేదండి బ్యారేజ్ కనుక నిజంగా కొట్టుకెళ్తే. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు. ఈ కొన్న ఫస్ట్ లోనేమో ఆయన ఆలోచనలకి అందరూ షాక్ అయ్యేవారు. ఇప్పుడు ఎలా సెట్ అయిపోయారు. వాళ్ళకు కూడా కొత్తగా ఆలోచన ఇటువంటి ఏమైనా చెప్పకపోతే ఆశ్చర్యచకితులు అయిపోతారు. ఎందుకంటే ఆ నేత నుంచి ఇటువంటి ఆలోచనలే వస్తాయి. గ్యారెంటీ నమ్మేస్తానండి. ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే ఇలా ఉంటది, లేదా జంధ్యాల గారి సినిమా అంటే కామెడీ ఉంటది. ఇలా ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిపోతారండి ఇప్పుడు. బోయపాటి శ్రీను గారికి అయితే సెట్ అవుతుంది. ఎందుకంటే తొడగొడితే గాలిలోకి రైలు లేవడం, అలాగే అక్కడెక్కడో వర్షం పడంగానే బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ గుద్దుకోవడం, ఇది బోయపాటి స్క్రిప్ట్ లాగా అనిపిస్తుందండి నాకైతే. అంటే సినిమా కాదండి, కాన్సెప్ట్స్ లో చూస్తే. మేము కాదండి, మేము బీజేపీ వాళ్ళం కాదండి. సామ్యులు మెత్తగా ఉంటాం, ఏదో కామెడీ మీద అనిపిస్తాం కానీ వైలెన్స్ జోలికి వెళ్ళం వాస్తవ్ గారు. కాబట్టి మాకు అయ్యే ఉంటాయి మా బుర్రలోని ఆలోచనలు. మా ఆలోచనలు ఇంతేనండి. మా స్కూల్ ఇంతే, ఆయన స్కూల్ అది.